అమ్మ చేతి వంట కమ్మని గుత్తి వంకాయ కూర 30 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 8 గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది కూడా చాలా సింపుల్. దీనికి లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, అల్లం వెల్లుల్లి తీసుకోవాలి. అండ్ అలాగే సరిపడా ఆనియన్స్ కూడా కట్ చేసుకొని ఈ మసాలాలో వేసుకొని మసాలాలో ఉప్పు, పసుపు, కారం సరిపడా వేసుకొని కొత్తిమీరను కూడా వేసి మిక్సీ పట్టించుకోవాలి. వంకాయలని ఇలా కట్ చేసుకొని ఇందులో మసాలాని ఫిల్ చేసి వేడెక్కిన ఆయిల్లో ఇలా గుత్తి వంకాయల్ని వేసుకొని వాటిని అటు ఇటు తిప్పుతూ కాసేపు మగ్గించుకోవాలి. అంటే ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలన్నమాట. కాస్త జాగ్రత్తగానే చేసుకోవాలి. వంకాయలు విరిగిపోతే అసలు ఆ మువ్వంకాయ అనే ఫీల్ రాదు కదా. తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒకసారి తిప్పుకొని చెక్ చేసుకొని ఇంకా ఒకవేళ మగ్గిందా లేదా అనేసి చూసుకున్న తర్వాత మగ్గిపోయినట్టు అనిపిస్తే మిగిలిన మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. సో దట్ ఏంటంటే మనకి అంతా కూడా కరెక్ట్గా వంకాయలకి పట్టి రుచి వస్తుందన్నమాట. ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది కూడా కుక్కర్లో పెట్టుకోవాలి. అండ్ సరిపడా వాటర్ పోసుకుంటే ఏంటంటే మనకి ప్రాపర్గా కుక్ అవుతుంది. అందులో ఉన్న వాటర్ సరిపోతుందని అనుకోకూడదు, కొంచెం పడతాయి వాటర్. ఇలా విజిల్స్ పెట్టుకొని ఒక 4 విజిల్స్ దాకా వేయించుకోవాలి. ఒకవేళ వంకాయలు కాస్త గట్టిగా అనిపిస్తే 5-6 విజిల్స్. చూసారా అసలు గుమగుమలాడే గుత్తి వంకాయ ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.